హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా తెలుగు హోమ్. ఈరోజు మనం మన ఛానల్లో కరాచీ హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నార్త్ ఇండియన్స్ బాగా తయారు చేస్తారు కదా దీన్ని. సో ఢిల్లీలో ఇది మోస్ట్ ఫేమస్ స్వీట్ కూడా. సో నార్త్ ఇండియన్స్ చేసినలాగే సేమ్ మన ఛానల్లో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడ ఇచ్చాను, మీరు నోట్ చేసుకోండి. ఇప్పుడు దీని తయారీ విధానం ఎలాగో చూద్దాం. ముందుగా కరాచీ హల్వా తయారు చేసుకోవడానికి ఒక బౌల్లో 1 కప్ ఆఫ్ కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. 1 కప్ ఆఫ్ కార్న్ఫ్లోర్కి 2 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇలా లంప్స్ లేకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, నేను 1 కప్ యాడ్ చేసి కొంచెం కలుపుకొని మళ్ళీ సెకండ్ కప్ యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటున్నాను. సో ఇది ఒక పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత 2 కప్స్ ఆఫ్ షుగర్ వేసుకొని 2 కప్స్ ఆఫ్ షుగర్కి 1 కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని షుగర్ మొత్తం వాటర్లో డిజాల్వ్ అయినంత వరకు బాగా బాయిల్ చేసుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. ఆ పంచదార మొత్తం ఆ వాటర్లో కరిగినంత వరకు ఇది అలా కలుపుతూ ఉండాలి. చూసారు కదా, షుగర్ కొంచెం కరిగింది. ఇప్పుడు ఒక 4-5 ఇలాచీ తీసుకొని వాటి పౌడర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఫైనల్లీ షుగర్ బాగా కరిగిపోయింది వాటర్లో. ఇప్పుడు ఇందులో ఇందాక మనం కార్న్ఫ్లోర్ మిక్స్ పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ని తెచ్చి ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇది యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ వరకు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరిగించుకోవాలి. తిప్పుతూ కలుపుకుంటూ ఉండాలి. ఎక్కడ కలుపుకోవడం ఆపేసినా సరే ముద్ద కట్టేస్తుంది. ఇది కొంచెం కొంచెం చిక్కబడుతుంది అన్న టైంలో స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఇది ఒక 5 to 10 మినిట్స్లో ఇలా చిక్కబడిపోతుంది. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఇలాగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న దానిలో ఒక 2 స్పూన్స్ ఆఫ్ నెయ్యి యాడ్ చేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో పించ్ ఆఫ్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ కలర్ మొత్తం కలిసినలాగా. ఇది కంప్లీట్లీ ఆప్షనల్. ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్న వాళ్ళు అనుకున్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఆరెంజ్ అయినా, గ్రీన్ అయినా, రెడ్ అయినా ఏదైనా మీ ఇష్టం, ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఫుడ్ కలర్ మొత్తం బాగా కలిసి ఎంత లుకింగ్ చాలా బాగుంది కదా. ఇప్పుడు ఇందులో మీ ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయో అవి యాడ్ చేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. డేట్స్ కానీ, జీడిపప్పు కానీ, పిస్తా, బాదం ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. నాకు అవైలబుల్గా ఉన్నవి నేను యాడ్ చేసుకున్నాను. సో ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తం హల్వా మొత్తం కలిసినలాగా కలుపుకొని ఇందులో ఒక స్పూన్ మళ్ళీ నెయ్యి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, మర్చిపోకండి. ఇదొక 2 మినిట్స్ పాటు మళ్ళీ బాగా కలుపుకున్న తర్వాత ఇదొక జెల్లీలా ఫామ్ అవుతుంది. చూసారు కదా, బాగా దగ్గరికి అయిపోయింది. ఇలా జెల్లీలా ఫామ్ అయిన తర్వాత ఒక మౌల్డ్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే స్టవ్ ఆపేసి. ఇప్పుడు ఒక ట్రే తీసుకొని దానికి గీ అప్లై చేసుకోవాలి చుట్టూ అడుగంటకుండా. ఇది ప్లాస్టిక్ కాదు. ఇందులో మనం ఇందాక హల్వా ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది యాడ్ చేసుకోవాలి. ట్యాప్ చేసుకుంటూ మొత్తం అంతా సెట్ అయినలాగా ఇందులో వేసుకొని ఇది రూమ్ టెంపరేచర్లోనే ఒక 3-4 అవర్స్ వరకు ఉంచేయాలి. ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, రూమ్ టెంపరేచర్లోనే ఇది చల్లారాలి.
దీని మీద మనకి మిగిలిన డ్రై ఫ్రూట్స్ని కూడా పైన వేసుకొని ఇది ఫుల్గా కూల్ అయినంత వరకు ఒక పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఒక 3 hours తర్వాత ఇది బాగా కూల్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం పీసెస్ లాగా. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఎంత బాగా వస్తుందో. మీకు నచ్చిన షేప్లో ఇది కట్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా కంపల్సరీగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. చూసారు కదా, ఇలా కట్ చేసిన తర్వాత స్వీట్ కరాచీ హల్వా రెడీ. థ్యాంక్ యూ సో మచ్.